వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద తనకున్న కోపాన్ని రేవంత్ రెడ్డి మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. అయితే ఆ ప్రయత్నం ఈరోజు ఒక విఫల ప్రయోగంగా మిగలబోతోందనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ కొడాలి నాని రూపంలో జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయించే ప్రయత్నం చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం, అదే స్థాయిలో ఈరోజు తెలంగాణ ప్రజల నుంచి, అదే స్థాయిలో రేవంత్ రెడ్డి వర్గం నుంచి కూడా ఆయనకు పూర్తి స్థాయిలో ఒక సెట్ బ్యాక్ అయితే ఎదురవుతూ వస్తోంది. కేసీఆర్ కళల్లో ఆనందం చూడటం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యూహాన్ని తెర మీదకి తెచ్చారనేది ఒక చర్చ అయితే, చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని రేవంత్ రెడ్డి మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఇంకో చర్చ. బట్ ఈ పరిణామాలన్నీ కూడా దట్టు కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి కలిసిన మరుసటి రోజే కొడాలి నాని రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేయడాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగానే చూస్తూ ఉన్నారు. అసలు ఇష్యూస్ని పక్కదారి పట్టించే విధంగా ఇలాంటి డెరోగేటరీ కామెంట్స్ తెర మీదకి తీసుకొచ్చినట్లయితే అదే స్థాయిలో అవి వైఎస్ఆర్సీపీకి ఈ రోజున, ఎందుకంటే 2019 లాంటి సానుకూల పరిణామాలు లేవు అంత ఈజీగా వైసీపీకి. సో ఇవన్నీ యాడెడ్ ఎలిమెంట్స్గా వైసీపీకి ఒక మైనస్గా కాబోతున్నాయని కూడా ఒక చర్చ జరుగుతోంది. నిజంగానే ఎందుకు రేవంత్ రెడ్డి అంత సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నా ఆయన ఈ రోజున కావాలనే ఆయన కదిలించి మరీ కెలికి మరీ ఈరోజు నాని లాంటి వాళ్ళు ఎందుకు విమర్శలు చేశారు? జగన్మోహన్ రెడ్డి నిజంగానే నాని లాంటి వాళ్ళతో ఇలాంటి విమర్శలు చేయడం ద్వారా నిజంగానే చంద్రబాబు మీద కోపాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ కేసీఆర్ గైడ్లైన్స్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. ఈరోజు మనం చూసినట్టయితే కేవలం కొడాలి నానిగా కాదు, ఇంకా మరికొంతమంది నేతలు రేవంత్ రెడ్డి టార్గెట్గా సరికొత్త వ్యూహానికైతే తెరదీయబోతున్నారనే చర్చ అయితే ఉంది. అయితే ఈ టికెట్ల షఫ్లింగ్లో భాగంగా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొంచెం గ్యాప్ ఇచ్చైనా సరే రేవంత్ రెడ్డి టార్గెట్గా సరికొత్త రాజకీయానికి ఆయన తెరదీయబోతున్నారంటున్నారు. దానికి షర్మిల కూడా ఒక కారణం అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా విషయాలకి పరోక్షంగా కారణం అవుతున్నారు. ఇక్కడ తన శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు, అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డికి ఒక థ్రెట్గా మారారు ఆయన. ఒకటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈరోజు కేసీఆర్ చాలా అనుంగు స్నేహితుడు జగన్మోహన్ రెడ్డికి, అన్నాదమ్ముల సంబంధం మాదంటూ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో, ముందస్తు ఎన్నికల్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్న తర్వాత ఆ రోజు ఆ ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది కేసీఆర్. ఆయన సీఎం అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతోని ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేశారు. అటు బీజేపీ సహకారంతో చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేయడం, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయించడం లాంటి పరిణామాలు జరిగాయి. నిజంగానే రిటర్న్ గిఫ్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడికి. చాలా ఘోరంగా ఆ రోజు టీడీపీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో కేసీఆర్ పాత్ర ఎంతైనా ఉంది. ఆ తర్వాత అనేక కీలక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం అవుతూ వచ్చారు. కాళేశ్వరం లాంటి ఇష్యూలు మొదలుకొని అనేక ఇష్యూల్లో. సో జగన్మోహన్ రెడ్డికి ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఫండింగ్ కూడా చేశారనే ప్రచారం అయితే ఉంది. ఇక పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2019లో కేసీఆర్తో చాలా సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. స్వయంగా ఆయన ప్రగతి భవన్కి వచ్చున్నారు, ఫ్యామిలీతో సహా. వీళ్ళందరూ కలిసి తాడేపల్లికి వెళ్ళడం జరిగింది. ఇలా ఒక అన్నదమ్ముల అనుబంధాన్ని వాళ్ళిద్దరూ కూడా కొనసాగిస్తూ వచ్చారు. వాళ్ళిద్దరూ పరస్పరం రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక విభజన హామీలు ఉన్న వాటిని పక్కన పెట్టి పరస్పరం సానుకూలంగా ఉన్న అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న సందర్భాలే ఉన్నాయి. ఒకటి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఏపీ రోడ్ల గురించో, ఏపీలో కరెంటు గురించో విమర్శలు చేసి వాటిని మళ్ళీ సారీ చెప్పి వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య ఒక క్లోజ్ బాండింగ్ ఉంది. అలాంటి కేసీఆర్ కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రోజే నాగార్జున సాగర్ లాంటి ఇష్యూని తెచ్చిన కేసీఆర్ ఓడిపోయినారు. బట్ నాగార్జున సాగర్ సెంటిమెంట్ పనిచేయలేదు. సో ఆ స్థాయిలో కేసీఆర్ కోసం ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని, ఒక చెవిరెడ్డి లాంటి వాళ్ళతో కూడా ప్రచారం కూడా చేయించారు, ఎలక్షన్ సర్వేలు కూడా చేయించారు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో. సో అలా చూసినా ఎన్ని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేసినా అటు కాంగ్రెస్కి అధికారం వచ్చింది. కాంగ్రెస్లో పలువురు సీఎం పదవి కోసం పోటీ పడ్డ చివరికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అందరినీ ఒక్కడిగా నిలిచాడని అనుకోవాలి రేవంత్ రెడ్డి. సో కేసీఆర్కి అత్యంత కరుడుగట్టిన ప్రత్యర్థి ఎవరో ఉన్నారంటే మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం కావడం కేసీఆర్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందరూ చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎసెట్స్ కానీ చాలా హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. సో ఇన్ని రోజులు కేసీఆర్తో ఆయన సానుకూలంగా అందుకే వ్యవహరిస్తూ వచ్చారు. సో ఈరోజు రేవంత్ రెడ్డితో అంత సానుకూలంగా వ్యవహరించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. సో తన మిత్రుడైన కేసీఆర్కి ఈరోజు రేవంత్ రెడ్డి శత్రువు కాబట్టి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కేసీఆర్ని కలిసిన మరుసటి రోజే ఆయన తుంటి ఎముక విరిగింది. మరుసటి రోజు సీఎంగా రిజైన్ చేసిన మరుసటి రోజే ఆయన అక్కడి నుంచి కూడా ఫామ్ హౌస్ నుంచి ఆయన తీసుకొచ్చి ఈరోజు నందినగర్ ఆయన పాత ఇంట్లో ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, చిరంజీవి మొదలుకొని నాగార్జున వరకు డే 1 పరామర్శిస్తే జగన్మోహన్ రెడ్డికి ఆయన పరామర్శించడానికి 1 month పట్టింది. ఇది కూడా ఒక విమర్శలకు కారణమైన తర్వాతే కేసీఆర్ దగ్గరికి వచ్చారు ఆయన. సో ఇంకోవైపు చూస్తే కేసీఆర్ డైరెక్షన్లోనే ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే ఇంకో చర్చ.
ఇక మరోవైపు చూసినట్లయితే అటు రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడిని, వ్యక్తిగత పరంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థే. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా టీడీపీ 2014 టార్గెట్గా ఆయన రాజకీయం చేస్తూ వచ్చారు, అధికారం టార్గెట్గా. బట్ ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచి ఆయన సీఎం అవడం జరిగింది. స్వయంగా తన తల్లే ఓడిపోయింది వైజాగ్లో పోటీకి నిలబడితే. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అంతే సీరియస్గా టీడీపీ మీద ఫోకస్ పెట్టారు. చంద్రబాబు నాయుడిని అంతే తన ప్రధాన ప్రత్యర్థిగా చూస్తూ వచ్చారు, పార్టీ పరంగా అటు వ్యక్తిగత పరంగా. సో అలాంటి చంద్రబాబు నాయుడికి కూడా రేవంత్ రెడ్డి ఒక అనుంగు శిష్యుడు. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడిని ప్రత్యర్థిగానే చూస్తూ వచ్చారు కొన్ని పరిణామాల కారణంగా. సో అలాంటి చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం కావడం తెలంగాణలో అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ చేసుకునే పరిస్థితిలో లేరు. కేసీఆర్ కోసం, తన విజయం కోసం అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకోలేకపోతున్నారన్న చర్చ ఉంది. దట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తెలంగాణలో తాను పోటీ చేయనని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఓట్లన్నీ కూడా టీడీపీకి పుల్ అయ్యాయన్న ఒక వాదన కూడా ఉంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు యాంగిల్లో చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే మరొక చర్చ. ఇక ఇంకోవైపు చూసినట్లయితే ఈరోజు అత్యంత కీలకమైన మూడో కారణం ఏంటంటే షర్మిల. ఈరోజు షర్మిల తన అన్నతో డిఫర్ అయ్యి 2019 తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆ స్థాయిలో షర్మిల బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ, అంటే కేసీఆర్ని టార్గెట్ చేస్తూనే వార్తల్లో ఉన్నారు. తన పార్టీ బలం పెంచుకోలేకపోయినా వ్యక్తిగతంగా కేసీఆర్ బొక్కలన్నింటినీ కూడా, లోపాలన్నింటినీ కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఆ స్థాయిలో షర్మిలకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. ఆమె తెలంగాణలో పోటీ చేస్తాను, ఎంపీగానో ఎమ్మెల్యేగానో అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో పార్టీ విలీనం దిశగా కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ హైకమాండ్, డీకే లాంటి వాళ్ళు. బట్ షర్మిల కనుక షర్మిల తెలంగాణలో ఎంటర్ అయితే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి పూర్తిగా ఆమెను పక్కన పెట్టించే ప్రయత్నం చేశారనే చర్చ జరిగింది. చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడ కారణంగానే ఈరోజు షర్మిల ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఏపీ పాలిటిక్స్లో పూర్తి స్థాయిలో ఆమె మెర్జి కాబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఈరోజు ఏపీలోకి షర్మిల ఎంటర్ కావడమే కాదు, ఎంటర్ అవడమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి థ్రెట్గా మారుతున్నారు. జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టిన నేతలంతా కూడా ఈ రోజున ఒక ఆర్కే కావచ్చు, ఒక మల్లాది విష్ణు కావచ్చు, పలువురు నేతలంతా షర్మిల వెంట నడిచేందుకే సిద్ధమవుతూ ఉన్నారు ఈ రోజున. అంటే రేపు షర్మిల తీసుకుపోయినా వైసీపీలో తిరుగుబాటు నేతలో, అసంతృప్త నేతలో, టికెట్ దక్కని వాళ్ళు లైక్ కాపు లాంటి వాళ్ళు ఈరోజు అంతా కాంగ్రెస్ వైపు, షర్మిల వైపు పుల్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆ దిశగా చూసినట్లయితే కేవలం రేవంత్ రెడ్డి అడ్డుకోవడం కారణంగానే తెలంగాణ కాంగ్రెస్లోకి షర్మిల ఇంటికి బ్రేకులు పడ్డాయి. సో అలాంటి షర్మిల కేవలం రేవంత్ రెడ్డి వ్యూహం కారణంగానే ఈరోజు ఏపీలో తనకి థ్రెట్గా మారబోతోంది. ఒకవైపు కేసీఆర్కి శత్రువు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి మీద అదే ఆగ్రహంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి, అందుకే రేవంత్ రెడ్డిని తన శత్రువులాగే జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు. తన శత్రువుగా ఉన్న షర్మిల ఈ రోజున తెలంగాణను కాదని ఏపీలోకి ఎంటర్ అవ్వడానికి కారణం రేవంత్ రెడ్డి అన్న ఒకే ఒక్క రీజన్తో జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తనకు కనీసం విషెస్ కూడా చెప్పలేదంటూ కూడా ఆయన చాలా ఆవేదనగా మాట్లాడున్నారు. కన్సర్న్ కూడా చూపించలేదని, బట్ జగన్మోహన్ రెడ్డి సంబంధాల విషయంలో పక్క రాష్ట్ర సీఎంగానే ఆయన చూస్తానంటూ మాట్లాడారు. గతంలో జగన్ టార్గెట్గా రేవంత్ రెడ్డి చాలాసార్లు విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ పరిణామాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఒక సఫికేషన్ పెంచాయి. అందుకే కేసీఆర్తో కలిసి వచ్చిన మరుసటి రోజే నాని లాంటి వాళ్ళని ముందు పెట్టి ఆయన విమర్శలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి ఏమైనా తుంటి విరిగిందా మేము పరామర్శించడానికంటూ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా అదే స్థాయిలో నాని ఒక చంద్రబాబు తిట్టినట్టుగానే ఒక డెరిగేటరీ కామెంట్స్ చేసి ఈరోజు వార్తల్లోకి ఎక్కారు. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు నాని మీద అంతే స్థాయిలో వ్యతిరేకంగా, జగన్ మీద అంతే స్థాయిలో వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి అభిమానులు ఫైర్ అవుతూ వస్తున్నారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ట్రీట్ చేసే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇంకా పూర్తి స్థాయిలో తనలో ఉన్న పొలిటీషియన్ అయితే బయటికి తీయలేదు. బట్ అదే స్థాయిలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనాలు వస్తున్నాయి. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వర్గ సీఎంలే ఉన్నారని చెప్పి కూడా రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డిని కూడా ఓన్ చేసుకుంది. ఇక్కడున్న సెక్టర్లో చాలామంది రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తున్న తీరుని మాత్రం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. సో అందుకే ఈ రోజున అందరికంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రీజన్స్లో అన్నిటికంటే చంద్రబాబు నాయుడు శిష్యుడి కారణంగానే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని నాని లాంటి వాళ్ళ సహకారంతో రేవంత్ రెడ్డి మీద చూపిస్తున్నారు జగన్ అనే చర్చ జరుగుతోంది. మరి నాని లాంటి వాళ్ళ రూపంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఆ పార్టీకి తిరిగి బూమరాంగ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఒక చిన్న కామెంట్ కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళు తన స్థాయి కాదు అని కూడా ఆయన వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ పరిణామాలు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి మధ్య సంబంధాలను ఏ మలుపు తిప్పబోతున్నాయో మనం చూడాల్సి ఉంది.